రోమాపత్రిక 16వ అధ్యాయం మనము 2, 3, 4 వచనాలు చదువుతున్నాం. క్రీస్తు యేసునందు నా జత పని వారైన పిస్కిలకును ఆకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణమున కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకై తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రమే కాదు, అన్య జనుల్లో సంఘపు వారందరూ కృతజ్ఞులై ఉన్నారు. హల్లెలూయా. మరి సంఘం ఎక్కడికి వచ్చిందంట? కొత్త నిబంధనలో పౌలు ఇంకప్పటికి సంఘాన్ని ఏమి స్థాపించిన, పరిచర్య స్టార్ట్ చేసిన. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయంలో రక్షించబడతాడు, 13వ అధ్యాయంలో సువార్తకి వెళ్తాడు, 16లో జైలుకి వెళ్తాడు. ఇట్లా 17, 18లో వెళ్తే 22లో మరి కోర్టుకి వెళ్తాడు. ఇలా వచ్చినప్పుడు రోమిలకి సువార్త ప్రకటిస్తున్నాడు. రోమిలు అంటే మామూలు వాడు, రోమ్ ఉన్నతమైన వర్గం వాడు. ఆ వర్గానికి రాస్తున్నాడు మొదటి పత్రికని. దాంట్లో చెప్పుకుంటూ వస్తున్నాడు, ఆకుల పిస్కిల్లా ఇంట నుండి సంఘమునకు. సంఘము కొత్త నిబంధనలు ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇంట్లోనే స్టార్ట్ అయ్యాలి, ఇంట్లోనే ప్రారంభించి. మరి ఇంట్లో ప్రారంభించబడటానికి మనమే సంఘం అని హెబ్రీ పత్రిక కూడా రాయబడింది. మరి వాళ్ళు ఎందుకు సంఘాన్ని పెట్టుకోగలిగారు? సంఘాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఏమైంది, ఏం జరుగుద్ది? సంఘం ఇంట్లో ఉండి సంఘంతో కలిసి ప్రార్థన చేయడం ద్వారా ఏం జరుగుతుందని పెట్టారు. చూడండి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకు మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్ని జనులలోని సంఘపు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. హల్లెలూయా. వీరిలో ఏముంది? భారం, బాధ్యత ఉంది, భయం ఉంది, భక్తి ఉంది, సేవ చేయగలిగిన శక్తి ఉంది. హల్లెలూయా. మరి పౌలు పరిచయం చేసి వీళ్ళెందుకు మీ ఇంట్లో సంఘం పెట్టుకున్నారు, అందుకు మీకు వందనాలు. నేను మాత్రమే కదంట, వీళ్ళంట పౌలు కోసం తమ ప్రాణాలు ఇవ్వటాకైనా సిద్ధపడ్డారు. అంటే ఏంటి? సేవ చేయటం వారికి ఇష్టం. సేవ చేసేవాళ్ళు అంటే వారికి చాలా ఇష్టం. మరి రోజున సేవ చేసేవాడిని ఇష్టపడేవాడు ఎంతమంది ఉన్నారు? సేవ చేసి ప్రార్థన చేసేవాడు ఎంతమంది ఉన్నారు? నేను సంస్థలో మానేసిన తర్వాత తిరుపతిలో సంఘం పెట్టడానికి మాకు సపోర్ట్ చేస్తానికి కేంద్ర వచ్చినప్పుడు మన ఉదయ్ గారి ఇంట్లోనే పెట్టాం. ఉదయ్ గారు లేకపోయినా తాళం మాకు ఇచ్చేవాడు. ఆ ఇంట్లోనే సంఘం జరిగింది. 2 సంవత్సరాలు కదా, 2 సంవత్సరాలు ఆయన ఇంట్లోనే సంఘం జరిగింది. ఆయన ఇంట్లోనే అక్కడ ప్రార్థన జరిగింది. ఆయన ఇంట్లో ఉన్న సంఘం. నేను ఎందుకు చెప్తుంది? ఇంట్లో ఉన్న సంఘాన్ని దేవుడు దీవిస్తూ వచ్చాడే కానీ ఆశీర్వదిస్తూ వచ్చేది ఎక్కడ డిస్టర్బ్ అయితే కొన్నిసార్లు పడతాం, దిగుతాం. హల్లెలూయా. ఎందుకు అంటే జీవితం అనేది కదా ఓడుదొడుకులతోనే ప్రయాణం కొనసాగుతుంది. చాలా మంది గొప్పోళ్ళు అయ్యారంటే తొందరగా సెటిల్ అయిన వాళ్ళు చాలా తక్కువ. అదేందా? మరి ఆకుల పిస్కిల ఎందుకు వారి ఇంట్లో సంఘాన్ని స్థాపించగలిగారంటే వారికి సేవా భారము, సేవ పట్ల, సంఘం పట్ల, సేవకుల పట్ల అమితమైన ప్రేమ. హల్లెలూయా కదా. మన సంఘాలు కూడా ఫస్ట్ కదా తిరుపతిలో అన్నమ్మ అంటే మేరీ పెద్దమ్మ ఇంట్లోనే జరిగింది. ఆ తర్వాత బాలిగింట్లోకి వచ్చాం. అందుకు ఇక్కడ నిండలో కూడా ప్రారంభించిన ఎక్కడ స్టార్ట్ చేసాం కదా, యేసుదాస్ అన్న ఇంట్లో స్టార్ట్ చేసాం. అట్లాగా నెక్స్ట్ మళ్ళా కదా కొండగుంటకి వెళ్ళాం, జోషప్ అని మీదకి వెళ్ళాం. ఎన్ని వచ్చినప్పటికీ దేవుడు ఆఖరికి మనం తీసుకెళ్ళే స్థానంలో హల్లెలూయా. అది సంఘము అనగా ఎవరు? సంఘం అంటే ఎవరు చూద్దాం. అపోస్తుల కార్యం 20:28 20:28
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తును గూర్చి మీ మట్టుకు మీరు గూర్చి జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. సంఘానికి అయ్యేటువంటి సంఘం ఎవరిదంట? మనం యేసు ప్రభు రక్తం ఆయన శరీరం అని చెప్తున్నాం కదా. ఏ పాస్టర్ ఎవరి కోసం రక్తం కార్చడు? కాస్తాడా? బిషప్ కూడా రక్తం కార్చడు. సంఘం అంటే నిలవచ్చిన ఏంటంట? దేవుడు తన సురక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షుని గుంచెను. ఆ యావత్తును గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా. సంఘానికి కాసేటప్పుడు ఎట్లా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను సంఘాన్ని కాస్తున్నాను, ఇక్కడ రత్నం గారు సంఘ పరిచయం చేస్తున్నాను. అందరికీ ఎవరిని చూస్తే? వచ్చేవాళ్ళని చూస్తాయా? సంఘాన్ని కాసేవాళ్ళని చూస్తాయా? సంఖ్య కాలేదు కదా. మరి ఎందుకని? ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ ఉన్నాను, రేపు రత్నం గారు అంటే ఉదయ్ గారు మీరు ఎవరో ఒకరు చెప్తారు కదా. నేను చెప్పినప్పుడు జనరల్గా వింటాను. సడన్గా మన ఉదయ్ గారు నిలబడి వాక్యం చెప్తామంటే అప్పుడు ఏం చేస్తారు మీరు? ఆటోమేటిక్గా ఏం చెప్తారా? నాకు మనం చూసినప్పుడు 7 వాక్యాలు చెప్పించినప్పుడు ఆయన వాక్యం చెప్పింది ఫోటో ఉంది. అదే శివుడు 7 మాటలు చెప్పినాడు. అంటే నేనేమంటానంటే ప్రతి వారికి ఒక అవకాశం ఇస్తాడు. అయితే మనం దాన్ని ఏం చేయాలంటే అవకాశాన్ని జాగ్రత్తగా ఏం చేయాలంట? మందరగా అయ్యేటకంటే మీ మట్టుకు మీరు దాన్ని జాగ్రత్తగా చూచుకునుడి. హల్లెలూయా. మరి సంఘము దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన ఆ సంఘాన్ని దేవుడు నన్ను నాతో పాటు ఒక 4 కాయటాకి పెట్టాడు. హల్లెలూయా. మరి జత పని వారుగా ఉన్న మనము దేవుని పనులు ఎలా ఉండాలంట? కలిసి ఐక్యతగా కొనసాగాలి. మరి అలా కొనసాగినప్పుడు పౌలు ఏం చెప్పుకొస్తున్నాడు చూద్దామా? అదైనా ఇంకొక మాట చదువుకొని నేను ముందుకు వెళ్తాను కదా. మొదటి తిమోతి 4వ అధ్యాయం. మొదటి తిమోతి 4వ అధ్యాయం తిమోతికి చెప్తున్న మాటలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధ వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస వస్తువులుగా ఆత్మ తేటగా చెప్పుచున్నారు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గల వారి వివాహమును నిశ్చయించుచు సత్యం విషయమే అనుభవజ్ఞానం గలవా విశ్వాసములు కృతజ్ఞతాస్తులు చెల్లించుకు నిమిత్తం దేవుడు సృజించిన ఆహారంలో కొన్నిటిని తినుట మానవుని చెప్పుతున్నారు. హల్లెలూయా. మనము ఒక క్రమం వెళ్ళిపోతున్నాం, సత్యమే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. మరి ఏ దినాల్లోకి వచ్చే మనం? కడవరి దినాల్లోకి వచ్చాం. మరి కడవరి దినాలు ఏ బోధలు వస్తున్నాయి? ఏ బోధలు కదా. ఇప్పుడు ఒక సంఘం అంటే ఒక సంఘానికి ఏమవుతుంది? పడతలేదు. అందరూ సంఘపెట్టలే, అందరూ అదే పాస్టర్లు, అందరూ విశ్వాసం. మరి ఎందుకు పడతలేదు? వాక్యం కరెక్టే కదా, సహవాసం ఎడంగా ఉంటుంది, కానీ ఎందుకు పడతలేదు? వాక్యం ద్వారా పడతలేదా? మనుషులు పడతలేదా? అంతేగాని వాక్యం ద్వారా ఏం లాసు? వాక్యం మారదు కదా. నేనేమన్నానంటే మనం ఒక నిర్ణయానికి వచ్చేసాం. ఆ సంఘం వాళ్ళు ఏం చేయలేరు, ప్రార్థన రాదు, ఈ సంఘం వాళ్ళే ప్రార్థన, ఎందుకంటే అలా ముద్ర వేసుకున్నాం. కానీ నేనేమన్నానంటే సంఘం ఎవరిది? దేవుడు. రక్తం కాచింది ఎవరు? మరి అటువంటి సంఘానికి మనం నిద్ర వేయించంటారా?
ఇవ్వచ్చా అనొచ్చా? కాబట్టి సంఘం దేవుడిది అంతే. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరము దేవుడు వచ్చినప్పుడు ఎన్ని సంఘాలు అవుతాం? 10 సంఘాలు అవుతామా? 20 సంఘాలు అవుతామా? అప్పుడు మనం ఎవరు తిట్టినట్టు? మనల్ని ఎవరు తిట్లా, మనమే కదా. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈరున్నంత వరకు ఏం చేయాలి? కలుపుకుంటేనే మనిషి. విమర్శిస్తే ఇంట్లో కూడా బయటకు వెళ్ళిపోతారు అంతేనా? కానీ దయచేసి అంటే కలుపుకునే విధంగా, అంటే ఇక్కడ నచ్చడానికి కారణం ఏంటంటే ఈ దినాల్లో వచ్చే బోధ ఏ బోధ వస్తుంది? అబద్ధ బోధ రావటం వల్ల ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక ఒక పాస్టర్ మీద ఇంకో పాస్టర్కి ఏమైపోయింది? దోషం, అసూయ ఇవి కలిగి ఏమవుతుంది? పార్టీలుగా మారి. ఆలోచించు, బోధ మారిపోయింది. ఏంటంట? అబద్ధ బోధ. అబద్ధ బోధ చేసేవాళ్ళు ఎట్లా కనపడతారు మనకి? మనం ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు, ఇక్కడ ఒక యాపిల్ బాక్స్ పెట్టాడు, అక్కడ పెట్టాడు, ప్రభా ఈ ఫ్రూట్స్ దీవించండి, ఇవి తినే వాళ్ళకి యేసు నామములో గర్భఫలాలు వచ్చింది. అది ఎక్కడ ఉంది బైబిల్లో? కాయలు తింటే గర్భఫలాలు వచ్చేస్తా డబ్బు పెట్టేస్తారా? ప్రభు ఏమన్నాడు? కుమారుడు యెహోవాను గ్రహించు స్మరించు. మరి కాయల్లోకి ఎట్లా వచ్చేసింది గర్భఫలాలు? ఈ మధ్యకాలం ఇంకొక టిఫిన్ చూసి మా తూర్పు గోదావరి మా జిల్లా అవతల ఈ బావిలో నీళ్లు తాగితే మీకు కవల పిల్లలు పడతారు. ఏ పిల్లలు పడతారు? అంటే ఒక మూఢనమ్మకం, మూఢాచారం. నేనేమన్నా మనలో ఎన్ని వ్యత్యాసాలు ఉన్నాయో మన సహోదరులైన హైందవుల్లో కూడా అన్ని వ్యత్యాసాలు మించే ఈ పార్టీలు అయిపోయి, అందుకని మనలో తొందరపడి మాట్లాడేవి, తొందరపడి చేయటం ద్వారా వచ్చే నష్టాలే ఈ అబద్ధ బోధ. హల్లెలూయా. దీన్ని ఖండించడానికి పౌలు ఎవరు చెప్పాడు? తిమోతికి చెప్పాడు. ఎవరు చెప్పాడు? తిమోతి, ఆత్మీయ కుమారుడు చెప్పాడు కదా. ఇప్పుడు రత్నం గారు వేరే చోట వాక్యం చెప్తా ఉన్నారు, అది విన్నారు, దాంట్లో దొరకలేదు అనుకోండి, వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు రత్నం గారిని ఇది తప్పు అన్నది అనుకోండి, అది సరి చేసుకుంటారా? యేసు నామములోనే బాప్తిస్మం అంటారు కొంతమంది. యేసు ప్రభు అన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఏది కరెక్ట్ అన్నా? కరెక్ట్. మరి యేసు నామం ఎక్కడ వచ్చింది? సొంతంగా ఏం చెప్పలా. పేతురు గారు ఏం చేశాడు? యేసునామములో మీ అందరికి బాప్తిస్మం ఇస్తాడు, తండ్రి కుమారుని లేట్ అయిపోతాను యేసునామములో చెప్పేసి. అది వాక్యమే. బైబిల్లో మొన్న ఒక ఆయన అన్నాడు, చివరికి మాట చెప్పి నేను ముగించేస్తాను. రోమపత్రిక 16:20లోకి వచ్చి ముగించేస్తాను. ఈ భూమి మీద ఏ సంఘం నిలబడింది పాస్టర్ గారు? అన్ని ఉత్తుత్తి సంఘాలు అంట. ఏ సంఘాలు? మీరన్నీ మీ పేరు కూడా చూడండి, ఏ సంఘం పెట్టుకున్నారు మీరు? షాలమన్ పెట్టుకున్నారు కదా, మీరు ఉత్తి సంఘం అన్నాడు. మరి ఏ సంఘం అంటే బైబిల్లో ఉంది ఒకే ఒక సంఘం, అదే క్రీస్తు సంఘం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్. దీంట్లోకి వస్తే మరలో అట్లాగే ఆ మాట ఎందుకు చెప్పుకోవచ్చు? పౌలు గారు ఇవన్నీ చెప్పుకొస్తూ సేవ గురించి అక్కడ చెప్పుకోవచ్చు కదా. చదువుదామా? 16 పవిత్రమైన ముద్ద పెట్టుకుని ఒకరికొకరు వందనములు చెప్పి క్రీస్తు సంఘములు మీకు వందనములు. ఎన్ని సంఘాలంట? క్రీస్తు సంఘములు. అంటే క్రీస్తుకి సంబంధించి ఎన్నో సంఘాలు ఉన్నాయి. దాన్ని ఏం చేశాడు? బహువచనని ఏకవచనం చేసేసి క్రీస్తు సంఘం అని ఆయన ఏమన్నాడు చూడండి, క్రీస్తు సంఘములన్నీ. హల్లెలూయా. మనం అందరూ ఎవరి రక్తంలో కడగబడ్డాం? అర్థం తెలియక క్రీస్తు సంఘం ఏకవచనం చెప్తున్నాను. అదే చెప్పేది ఎవరికి నచ్చింది గ్యాప్ ఇచ్చన్నా. క్రీస్తు సంఘమా క్రీస్తు సంఘాలా అన్నా? క్రీస్తు సంఘములన్నీ. క్రీస్తు సంఘములు అంటే క్రీస్తుకి ఎన్ని సంఘాలు ఉన్నాయి అన్న? అన్ని ఆయనవే కదా. ఒప్పుకుంటారా?
ఒప్పుడు బాగా ఉంది. క్రీస్తు సంఘమే ఇంగ్లీష్లోకి వెళ్దాం, హిందీలో కాదు. ఎక్కడికి వెళ్తే ఇక్కడ రావా? ఎక్కడికి వెళ్ళి ఇక్కడ రావాలిగా. ఎక్కడికి వెళ్ళి మరి దీన్ని ఏం చేద్దాం? ఇది ట్రాన్స్లేషన్ మిస్టేక్ కదా. మరి ఏం చేద్దాం? దీన్ని క్రీస్తుకి ఎన్ని సంఘాలు ఉన్నాయంటారు ఇప్పుడు చెప్పండి? సంఘాలన్నీ ఆయన కదా. మరి మనకి నచ్చింది, నాకు ప్రేరేపణ వచ్చింది, నేను పెట్టుకున్నాను. మన ఉదయ్ గారికి ప్రేరేపణ వచ్చింది, ఉదయ్ గారు పెట్టుకుంటారు. రత్నం గారికి ప్రేరేపణ వచ్చింది, ఈశాన్ గారికి ప్రేరేపణ వచ్చింది, ఓసన్న అని పెట్టుకుంటారు. ఏం చేద్దాం? ఓసన్న అని ఒకసాటే ఉంది బైబిల్ అందామా? ఓసన్న అంటే జైలు కదా. అట్టనే ఆయన సేవ ఆపేశాడా? ఎప్పుడోను కదా. బస్ సింగ్ గారు ఉన్నారు, ఆయన కోసం పంజాబ్లో ఒక ఆయన ప్రార్థన చేశాడంట. ఈ పంజాబ్ రాష్ట్రంలో ఎవరో ఒకరు లేవాలి 30 సంవత్సరాలు ప్రార్థన చేస్తే బస్ సింగ్ గారు వచ్చారు. మరి బస్ సింగ్ గారు 2000 సంఘాలు కట్టాడు. ఏం చేద్దాం? బస్ సింగ్ ఫెలోషిప్ కదండి మా గూడులో కట్టింది. బస్ సింగ్ గారు ఉండగానే కట్టిన సంఘం 75 సంవత్సరాలు దానికి మొన్నే కదా. 10 రోజులు మీటింగ్ కూడా పెట్టారు అదైందా. మంచి ఫెలోషిప్. ఇప్పుడు జాషువా డానియల్ గారు ఉన్నారు నెల్లూరు, ఆయన కూడా 1500 సంఘాలు కట్టాడు. న్యూ లైఫ్ ఎల్జిఎఫ్ అక్కడ అందరూ మగవాళ్ళే ఉంటారు ఆ సంఘంలో, ఆడవాళ్ళు తక్కువ. ఆలోచన చేయండి. ఇవన్నీ ఎట్లా? ఇవన్నీ సంఘాలు, ఇవన్నీ క్రీస్తుకి సంబంధించిన సంఘాలు. క్రీస్తు అందరి కొరకు కదా. చివరి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం. యేసు ప్రభు నీకు నాకే కాదు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి 10:36 అంటాడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా. అందరికి ప్రభు అంటే అందరి కోసం ప్రాణము పెట్టాడుగా. రక్తము, ఆ రక్తంలో నువ్వు కడగబడ్డావుగా, అదే రక్తాన్ని నువ్వు తీసుకుంటున్నావుగా. ఏ సంఘానికి సంబంధించిన వాళ్ళు అంటే ఏం చెప్తాం? అదైందా. మనకు ఒక పేరు కావాలి కాబట్టి, మనకు ఒక అడ్రస్ కావాలి, మనకు ఒక సేవకుడు కావాలి కాబట్టి వాళ్ళని పాస్టర్ గారికి చెప్తారు. దయచేసి దేవుడు పెట్టారా, ఈ సంఘాలన్నీ కొంతమంది ఇప్పుడు బలబుద్ధి చెప్పేస్తారు. ఇక ఏ సంఘం పరలోకం, నా సంఘమే పరలోకం. నేను అన్నాను, అట్లా అన్నప్పుడు ఒక ఆయన యేసు ప్రభు చెప్పాడా, నేను రక్తం గార్చేవా నీ సంఘం కోసం అని అడిగాను. అది ఎట్లా నన్ను గారు చెప్తాను? ఇట్లా తప్పుడు బోధలు చేసేవాడు ఎక్కువైపోయి, డిబేట్లు అయిపోయి, యూట్యూబ్ అంతా ఏమైపోయింది? డబ్బు పట్టిపోయింది. విశ్వాసులు కూడా ఏంద్రీ గోలని చెప్పేసి చెక్ అనేది కదా. మంచిగా సేవ చేసుకుని మన చిలకూరుపేట చాలేమన్నా బొట్టుని తిలకమన్నారు. ఏదో పిడి సుందరరావు గారు ఫోన్లే పెట్టుకున్నట్లే బొట్టు అని ఆయన అంటే, బొట్టు పెట్టుకోవచ్చు ఏం కాదు, సిలువు బొట్టు పెట్టుకోమన్నారు. ఏ బొట్టు అంట? ఏ బొట్టు పెట్టుకుంటే ఏమైంది? స్టిక్కర్ అతికించుకుంటే తప్పులేదా? నేను అనేది ఏదైతే ఉంది నీ సంతోషం కోసం నువ్వు ఏది చేసినా తప్పులేదు. హల్లెలూయా. గమనించండి దేవుడు పెట్టారు. ఇట్లా చిన్న చిన్న వాటి కోసం ఏమైపోతున్నారు? ఫేమస్ అయిపోతున్నారు. నేనేమంటున్నానంటే మనమందరం యేసు రక్తంలో కడగబడ్డాం అంటే. హల్లెలూయా. ముంచుడు బాప్తిజం తీసుకున్నావా? ప్రభుని అంగీకరించామా? ప్రభు శరీరం తీసుకున్నావా? ప్రభు వచ్చేంత వరకు ఎదురు చూసామా? ప్రభు రాజ్యంలోకి వెళ్ళిపోయి అంతే. అంతేగాని మనం అన్ని సంఘాలు కలవాలని మన చెప్పి ఉదయపడి అన్ని సంఘాలు కలిగితే ఒకే సంఘం, సార్వత్రిక అందరూ ఎత్తపడాలి. నేను ఉంటానంటే కుదరదు. ప్రభు వచ్చేమన్నాడు కదా, రేపపాటున మారాలి, రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు.
లోకమంతా తెలుసుకుంటాను. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు. రేపపాటున మారాలి, రేపపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా లోకమంతా తెలుసుకుంటాడు. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే సంఘాలన్నీ కూడా ఒకే సంఘం అయిపోయి ఎత్తబడే సంఘంలో మనం ఉండాలంటే వాక్యం ఏం చెప్తుంది, ఏ దుర్బోధన మనం వినకూడదు, ఆ అబద్ధ బోధన మనం వినకూడదు. ఒకవేళ విన్నా వదిలేయాలి. ఎందుకంటే ఈ రోజున మారిన క్రైస్తువుల్ని మార్చేవాడు చాలా మంది క్రైస్తవులే ఉన్నారు. కనుక అటువంటి దుర్బోధలకు మనం దూరం అయ్యి దేవునికి కదా కదా పని కనిపెట్టి ప్రార్థన చేసి రెప్పపాట్లో మారిపోతుంది అంతటా కదా. మనకు తెలిసినోళ్ళు తెలియనోళ్ళు ఎంతోమంది ఉన్నారు మారినోళ్ళు. వాళ్ళందరి కోసం యేసుప్రభు సిద్ధాంతం అంటే ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడంటే నీ నా పాపములని శిలువమానంలో బంధించి తిరిగి లేచి లోకానికి చేరి నీవు నేను స్థలం సిద్ధపరచడానికి ఆ పరిచయం శిష్యులకు అప్పగించు. ఆడు చేసి మన పితలకు అప్పగించు, మన పితలు చేసి మనకు అప్పగించారు. ఇప్పుడు మనం ఏం చేద్దాన్ని అప్పగించాలంటే ముందు ఏం చేయాలి మనం కదా. అప్పగించాలంటే మనం చెయ్యాలి. మనం చేయటం మన పిల్లలు చూస్తే ఆటోమేటిక్గా అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయడం కాదు. అందరూ దయచేయకూడదు, ప్రార్థన చేసుకోండి.